రేణుకా చౌదరి చెక్ పెట్టేందుకే బట్టి వైఫ్ని ఇక్కడి నుంచి బరిలో దింపుతున్నారనే టాక్ ఉంది. ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ అవర్ లీడర్. రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్, కానీ ఇప్పుడు అవుట్డేట్ పొలిటీషియన్ అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను పోటీ చేసినా చేయకపోయినా పొజిషన్ ఉన్నా లేకపోతే ఐఎమ్ దేర్ యాజ్ రేణుకా చౌదరి ఆడబిడ్డ. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా ఈసారి? ఎట్లా ఉంది పోటీ? నేను ప్రత్యేకంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని నేను ఎక్కడ మీకు బట్టికి ఎక్కడ గొడవ వచ్చింది? మీరెవరండి? మీరు ఈ పదవులు అలంకరించింది కేంద్రంలో అధిష్టానం పెట్టిన భిక్ష. దాంట్లో మళ్ళీ నువ్వు పత్తనాలు పడి ఆమె ఇష్టము ఈమె కష్టము అని అనుకుంటే నీకు పోయే కాలం. ఎందుకు పోయింది అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఏమంటే అసలు ఈ ప్రశ్న కూడా మీరు అడగకూడదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఎందుకు చెప్తున్నారు? అంత సెట్టింగ్ నాకు ఉండింటే అసలు నేను ఎక్కడో ఉండిండేదాన్ని. పార్లమెంట్లో అనుకుంటారు కదా మోడీ ఏంటి మిమ్మల్ని ఏమన్నారు ఆ రోజు? ఎవడు అంత మొనగాడు ఎవడున్నాడు?